వెల్కమ్ టు అలో టీవీ. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయమే 4 వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలని హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సంబంధిత ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని కూడా సూచించింది. వాటిని తమకు ఇవ్వాలని కోరింది. లేదంటే సుమోటాగా తీసుకొని తిరిగి విచారణ చేపడతామని తీర్పు చెప్పింది. ఇదే సమయంలో అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే అసెంబ్లీ పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయిస్తారు. ఆ ప్రతిపక్షం నుంచి సీనియర్ నాయకుడిని పీఏసీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఇక్కడే స్పీకర్ కార్యాలయం ఏం చేయనున్నదో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత సంగతి విషయంలో హైకోర్టు ఆదేశాలుండగా స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. దీని ప్రకారం పార్టీ ఫిరాయించినప్పటికీ వారిని ప్రతిపక్ష సభ్యులుగానే గుర్తించినట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడు ఇదే అంశంపై అరికెపూడి గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రతిపక్షంలో ఉన్నందుకే పీఏసీ పదవి ఇచ్చారని, దీనిపై విమర్శలు చేసేవారికి దమ్ముంటే చర్చకు రావాలని గాంధీ సవాలు చేశారు. ఎలాంటి పరిణామాలకైనా తాను సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉండగా చేసిందేమిటని ప్రశ్నించారు. ఓవైపు తాను కాంగ్రెస్ లో చేరలేదని, సీఎం రేవంత్ ను కలిసినప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకోలేదని అంటున్నారు గాంధీ. తనకు కప్పింది ఓ ఆలయానికి సంబంధించిన శాలువానే అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన అభివృద్ధి కోసం రేవంత్ తో కలిసి నడుస్తానని చెప్పారు. అరికెపూడి గాంధీ పార్టీ మారలేదంటూ సొంత పార్టీ వారిపైనే విమర్శలకు దిగారు. బీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావుకి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా, వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకోరా అంటూ ప్రశ్నించారు. మరి దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.